జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. బంగ్లాదేశ్ బద్దల్ భాషింగాలు అయితే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది. బంగ్లాదేశ్ బద్దల్ భాషింగాల్ టైటిల్ కూడా మంచిగా ఉంది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇలా సౌత్ ఏషియాలో జియో పొలిటిక్స్ షిఫ్ట్ ఒక జబర్దస్త్ షిఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వెనకాల మీకు నాకు తెలిసి మీకు 2-3 మ్యాపులు కనబడుతుంటాయి. దాని మీద ఖచ్చితంగా ఇలా డిస్కషన్ మనం ప్యూర్గా చేద్దాం. ఇవాళ రిపబ్లికన్ ఆఫ్ అర్కాన్ అండ్ ఇండియన్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ రైజ్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. అరాకన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో మయన్మార్ పుచ్చలు వలగొట్టుకుంటా, బంగ్లాదేశ్లో బద్దలు భాషింగాలు చేసుకుంటా, రిపబ్లిక్ ఆఫ్ అరాకన్ అననే ఒక కొత్త న్యూ స్టేట్ ఫార్మ్ అవుతుంటే ఎంత మజా వస్తుంది. సరే, రిపబ్లిక్ ఆఫ్ అరాకన్ స్టేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనే కంటే పార్టీషన్ 2.0 అయితే ఎంత మంచిగా ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ 3 ముక్కలు అయితే ఎంత మంచిగా ఉంటుంది, 2 ముక్కలు అయితే ఎంత మంచిగా ఉంటుంది. ఇవాళ గదే స్టోరీ ఫ్రెండ్స్. ఇవాళ సౌత్ ఏషియా అనేది హిస్టారిక్ ట్రాన్స్ఫర్మేషన్లో అడుగులేస్తున్నది. మయన్మార్ అనేది విడిపోతున్నది, బంగ్లాదేశ్ అనేది తునకలవుతున్నది, పాకిస్తాన్లో ఇది ఆల్రెడీ ఆరంభమైంది. ఇవాళ రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ కొత్తగా ఎమర్జ్ అవుతున్నది. ఏంది గిరీష్ రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ అని అంటే, మీకు ఒకటి తెలుసో తెలియదో ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ ఇది చిత్రగుప్తులో ఎన్నో రోజుల క్రితం మనం మాట్లాడినాం కూడా. రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ అని అంటే ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్ కట్గా ఇది అర్థమవుతుంది. ఇగో ఇది రకైన్ స్టేట్. ఈ రెడ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇగో ఈ ఏరియా, ఎస్పెషలీ ఈ ఏరియాలో అరాకాన్ ఆర్మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉంటుంది. పుచ్చలు వలగొడుతున్నది ఏడికాడికి. మయన్మార్ది, బంగ్లాదేశ్ యొక్క ఇటు ఈ బార్డర్ సైడ్ కూడా వాళ్ళు దూసుకెళ్తున్నారు. సో అరాకాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ అని ఈ ఏరియాలో ఇది ఫార్మ్ కానికి ప్రయత్నం చేస్తుందో, సో ఈ ఏరియా నాకు తెలిసి రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ కొత్త స్టేట్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు బంగ్లాదేశ్ అనేది తునకలవుతుంది, 2-3 ముక్కలు ఖచ్చితంగా అవుతుంది. ఇదంతా కాపాడుకోనికే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫోర్సులు ఉన్నాయి. యుఎస్ ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, చైనా ఉన్నది, ఎక్స్టర్నల్గా టర్కీ కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిండ్రు ఇండియాస్ సెక్యూరిటీ, ట్రేడ్, రీజనల్ డామినెన్స్ని చెక్ పెట్టడానికి. ఇక్కడ మన భారత్, ఈ ఏరియా మన భారత్, దీన్ని చెక్ పెట్టడానికి వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. అయితే ఈ రైజ్ అయింది గిరీష్ అరాకాన్ ఆర్మీది అని చెప్పి మనం మాట్లాడితే 2021లో ఒక కూప్ జరిగింది, మనకందరికీ తెలుసు. మయన్మార్ యొక్క వెన్నుపూస ఉండే చూడు డెమోక్రసీది, దాన్ని తునకలైపోయినాయి. జుంటా అనేది అయితే ఉండే చూడు, అది చాలా గ్రౌండ్లో పెద్ద గట్టిగా ఉన్నాను అనుకుంటుంది, కానీ గ్రౌండ్లో ఏం లేదు, బంకచెక్క మాషపత్రి కరెక్ట్గా చెప్పాలనంటే. ఆర్మ్డ్ ఎథనిక్ గ్రూప్సే కంట్రోల్ కంప్లీట్గా తీసుకునేయాడ అని, ఇంకా అసలు పెద్దగా ఏం లేవు. అయితే అరాకాన్ ఆర్మీ ఏదైతే రకైన్ స్టేట్లో ఉన్నది చూడు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మయన్మార్లో ఎస్పెషల్లీ రకైన్ డామినెన్స్లో 17 డిస్ట్రిక్ట్లలో 14 డిస్ట్రిక్ట్లలో అరాకాన్ ఆర్మీ యొక్క డామినెన్స్ ఉన్నది ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈ రకైన్ డిస్ట్రిక్ట్. సో ఆబ్వియస్గా రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది కేవలం ఇప్పుడు అరాకాన్ అనేది కేవలం ఒక మిలిటరీ కాదు, ఇది ఎట్లయిపోయింది అని అంటే ఒక బ్యాక్ బోన్ అయిపోయింది. ఒక కొత్త నేషన్ ఎమర్జ్ కానీకే బ్యాక్ బోన్ అయిపోయింది. సో ఖచ్చితంగా భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మన భారత్కి అది సన్నిహిత్యంగా ఉంటుంది కాబట్టి, భారత్కి అది చాలా మేలు చేస్తుంది కాబట్టి ఒకసారి హర హర్ మహాదేవ్. రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ ఖచ్చితంగా జరుగుతుంది. హర హర్ మహాదేవ్ అని నోటి మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జుంటాను వీక్ చేస్తుంది, భారత్ని చాలా గట్టిగా చేస్తుంది. ఎందుకంటే ఆలీ ఆఫ్ భారత్ అవుతుంది అరాకాన్ ఏమన్నా అయితే. సో ఇప్పుడు జుంటా కంట్రోల్ పోతున్నది, ఎథనిక్ ఆర్మీస్ ఏవైతే మయన్మార్లు ఉన్నాయో అవి ఫ్రాగ్మెంట్ అవుతున్నాయి, అరాకాన్ ఆర్మీ గట్టిగా అవుతున్నది. రిపబ్లిక్ ఆఫ్ అరాకాన్ అనేది మన భవిష్యత్ కార్యాచరణకు అడుగులు ముందలకేసి మొదలెట్టింది. ఇప్పుడు ఇండియాస్ గోల్డెన్ కారిడార్ గురించి మాట్లాడదాం. ఎట్లా అంటే అరాకాన్ అనేది కేవలం మన ఒక జియో పాలిటిక్స్లో కేవలం ఒక భూభాగం కాదు, భారత్కి అదొక లాజిస్టిక్స్ కాబోతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక సెక్యూరిటీ అలైన్మెంట్ కాబోతున్నది. భారత్ ఆల్రెడీ సిత్వే పోర్ట్ మీద పెట్టుడు మొదలెట్టింది. సిత్వే పోర్ట్ మీద పెట్టుబడులు గట్టిగా మొదలెట్టింది. అంటే సిత్వే పోర్ట్లో భారత్ పెట్టుబడులు పెట్టింది అని అంటే అరాకాన్ ఆర్మీకి మొత్తం సపోర్ట్ చేస్తుంది భారత్ కదా అని అంటే మేము వసుదేవ కుటుంబకం అని నమ్మేటోళ్ళం, సర్వే జన సుఖినో భవంతు అని నమ్మేటోళ్ళం. ఈ రెండు నమ్ముకుంటేనే నేను గెలుకుతే నేను గీతా ధర్మహింస తదైవచ అని నమ్మేటోళ్ళం. నేను చెప్పింది బోత్ ఆర్ నాట్ సేమ్. గిరిజన్ మాటలు అన్ని వినొద్దు మీరు, కొన్ని అయినాలా. సో ఇది ఏమైందని అన్నది పెద్ద వాళ్ళు మాట్లాడతారు. అయితే ఈ సిత్వే పోర్ట్లో కూడా డైరెక్ట్గా మన మోదీ హేతో మున్కిన్ హే కదా, దీన్ని డైరెక్ట్గా కోల్కతా పోర్ట్కే లింక్ చేసే ప్రయత్నం చేసిరు. ఇగో నేను ఆల్రెడీ ఇక్కడికి పెట్టిన, ఇగో ఈ సిత్వే పోర్ట్ని డైరెక్ట్గా కోల్కతాకే కనెక్ట్ చేసిరు. కలాదాన్ మల్టీమోడ్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం అంటాం. ఈ కలాదాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్లో మనకు బెనిఫిట్ ఏముంటుంది అని అంటే, సిలిగురి కారిడార్ ఉంది చూడు మనది, చికెన్ నెక్ అని అంటాం.
चिकन नेक को हटाएंगे, उधर जाके प्रोटेस्ट करेंगे, हमारे अब्बू को ने हमें पता नहीं लेकिन हमारे अब्बू को तकलीफ पहुंचाएंगे అని చెప్పి అయ్యదలవని కొంతమంది మైనారిటీలు ఉంటారు కదా, కొంతమంది మైనారిటీలు వాళ్ళు జైళ్ళల్లో అయ్యాల తింటున్నారు, ఆడు గుట్కలు తింటాడు బాగా. గారికి చెప్తున్నా, ఈ సిలిగురి ప్రాజెక్టు కూడా ఇట్లా కాపాడుకోవాలనేది ముంగడికి పోతున్నారు. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సిలిగురి ఏడుంటుంది సంబేర్, ఇగో ఈడు ఉన్నది మీకు సిలిగురి, ఇగో గీడ ఉన్నది మీ సిలిగురి, ఇగో గీడు ఉన్నది. అంటే గీ పార్ట్ సంథింగ్ ఈ ఏరియాలో చికెన్ నెక్ అనుకోండి మీకు భారతదేశం దగ్గర. గీడు ఉన్నది అని అంటే ఈడ సిత్వే ఉన్నది, ఈడ కోల్కతా ఉన్నది, ఈడ సిలిగురి ఉన్నది అని అంటే ఎంత ఖతర్నాక్గా ప్లాన్ చేసిరనంటే ఆ పరమేశ్వరుడు దయ వల్ల బంగ్లాదేశ్లో ఇగో ఈ ఏరియా మొత్తం గిట్లా భారత్లో కలిసిందనుకో, గీ ఏరియా ఏదైతుంది చూడు ఇది, ఇగో ఇది రకేన్ స్టేట్లో కలిసిందనుకో, ఈడొక పాటవా ఈడొక పాటవా, మిగిలింది ఏంది ఢాకా, కేవలం ఢాకా. నేనేమంటున్నా అంటే ఇంకొక టర్మ్ మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం అని అంటే ఆర్ ఎక్ దక్కా బంగ్లాదేశ్ భారత్ మే పక్కా, కాదా అని అడుగుతున్నా. రాజ్నాథ్ సింగ్ గారి మాట మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు తెచ్చుకోనికే బుల్లెట్ ఫైర్ చేయాల్సిన అవసరమే లేదని అన్నాడు. ఇవాళ పుచ్చల వల్ల కొడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ. ఆడ పాకిస్తాన్ ఆర్మీ వాడు పోతేనంట డ్రెస్ ఇప్పేపిచ్చేసిడట అంటుంది. నాకు మన రేవంత్ అన్న గుర్తొచ్చిండు, గుడ్డలోడ తీసేయని అంటాడు చూడు, ఆడ పక్క దేశం అంతం చేస్తున్నాడు, సొంత దేశం వాళ్ళతో కాదు. అందుకే నరేంద్రుడు అయిండు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా సిలిగురి చికెన్ నెక్ ఇవన్నిటిని సేఫ్గా తీసుకోబోతున్నారు అని అంటే ఈ సిత్వే పోర్ట్ ఎంత స్ట్రాటజిక్ అవుతుందో, కాలదాన్ ప్రాజెక్ట్ ఎంత మనకు కారిడార్ అనేది ఎంత ట్రేడ్ బూస్టర్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఇన్ఫ్యాక్ట్ థింక్ నార్త్ ఈస్ట్ అని చెప్పిండు మనోడు దేశ ప్రధాని, థింక్ నార్త్ ఈస్ట్. జస్ట్ థింక్ కాగలే, ఇలా స్ట్రాటజైజ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లెక్క హోప్ ఇస్ ద స్ట్రాటజీ అని లెక్క పోతలేడు, మీకు ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ కనబడుతున్నది. ఆడ ఇండియా సెక్యూరిటీ షీల్డ్ కనబడుతున్నది మీకు ఆడ. మన దుష్మన్లు ఏం సైలెంట్ కూర్చోరు, ఎందుకనంటే సెంట్ మార్టిన్ ఐలాండ్లో ఆల్రెడీ అమెరికా పాగాలు వేసింది. అక్కడనే కదా మన ఈడ యూనిస్ గారిని జెన్జీ ప్రొటెస్ట్లు ఎక్సెట్రా అన్నప్పుడు మాట్లాడినారు. దగ్గర 6 నెలల్లో ఏదైతే ఎమర్జెన్సీ ఎలక్షన్లు కావాలని అన్నారు, 1.5 years అయింది అనుకుంటే ఇప్పుడు నాకు తెలిసి బంగ్లాదేశ్లో. ఇప్పటిదాకా ఎలక్షన్లే కాలే. ఎందుకు కాలేదు అని అంటే అంకుల్ ట్రంప్కి ఇష్టం లేదు. మనోడు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాడు. శంఖ పచ్చిగా అయితే ఒక మాట మాట్లాడతాడు, ముడి పచ్చిగా అయితే ఇంకొక మాట మాట్లాడతాడు ఈ ట్రంప్. ఎందుకనంటే వెనకటికి ఏమని అన్నాడు, మేతో బంగ్లాదేశ్ మై ఫ్రెండ్ మోదీకు చూడదేరాం, నా ఫ్రెండ్ మోడీకి ఇచ్చేస్తా ఏమన్నా కానీ ఏమైనా చేసుకొని అని చెప్పిండు. ఇప్పుడు ముడి పచ్చి కాగానే ఇంకో మాట మాట్లాడుతాడు. ఈ పచ్చిగా ఉన్నప్పుడు పొడిగున్నప్పుడు మాటలు మా భారత్ దగ్గర నడవేరే. మేము ఎప్పుడు ఒక రకంగానే ఉంటాం. నువ్వు మమ్మల్ని గెలిగినావు, ఇప్పుడు మేము నిన్నే గెలుకుతున్నాం. సో ఇప్పుడు నేను ట్రంప్ దగ్గర పోదలుచుకోలే. పాకిస్తాన్ ఏం చేస్తుంది అని అంటే బంగ్లాదేశ్లో తన రిలీజియస్ కార్డ్ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. టర్కీ తన దగ్గర ఉన్న ధనంని తీసుకొని వచ్చి కలిఫైట్ అనే ఎమోషనల్ కాన్సెప్ట్తో మళ్ళా బంగ్లాదేశ్కి దగ్గర కానికే చూస్తుంది. యుఎస్ ఖచ్చితంగా ఒక మిలిటరీ కూప్ ఫామ్ చేయడానికి చూస్తుంది. చైనా అది ఎప్పుడైనా ట్రబుల్ వాటర్లోనే చేపలు ఎత్తుకుతుంది కాబట్టి, ఉచ్చల చేపలు పట్టే జాతి కాబట్టి ఖచ్చితంగా చైనా దాని జాతిలా అది రకంగా గెలుకొనికి ప్రయత్నం చేస్తుంది. అండ్ మోరోవర్ నాకు తెలిసి చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఆల్రెడీ వాళ్ళు మొదలెట్టేసిండ్రు. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే వీళ్ళు మొదలెట్టిండ్రు కదా, ఈ యాక్సెస్ కోసము ఏదైతే స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఉందో దాన్ని బైపాస్ చేసేసి ఇండియా మ్యారిటైమ్ని చెక్ పెట్టడానికి ప్రయత్నం చేసే తత్వం చైనాది ఎప్పటికి ఉంటుంది. హింద్ చీన్ బాయ్ అనే పంచశీల పథకం మన దగ్గర ఏముండదు. మన గులాబ్ చాచా పెట్టుకున్నాడు చూడు, పుల్వాలా చాచా, అవి చెప్పిన పథకాలు ఈడు ఏం నడవై. మనం ముంగట మంచిగానే మాట్లాడతాం, హే హాయ్ చీన్ బాయ్ అంటాం ఆ సిమకల్లులతో నడిముక్కులతో. కానీ మళ్ళీ ముక్కులు పుచ్చలు వలగొట్టుడు మన వాళ్ళకు సర్వసాధారణం అయిపోయింది. అందుకే భారత్ అంటే ఇప్పుడు జర సూషి పని చేస్తున్నారు వీళ్ళు, వెనకటి లెక్క అడగోలుగా మాట్లాడతలేరు. సో జోక్స్ అపార్ట్, పిఓజేకే ఇప్పుడు నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ వీక్ ఉండే, నీకు మన బలోచిస్తాన్లో పంచాయతీ అవుతున్నది, పస్తూనిస్తాన్లో పంచాయతీ అవుతున్నది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పంచాయతీ అవుతున్నది, టిబెట్లో కూడా ఒక ముసలం మొదలైంది, నేపాల్లో కూడా ఒక ముసలం మొదలైంది, ఇటు బంగ్లాదేశ్లో ఆల్రెడీ ముసలం జరుగుతూనే ఉన్నది. హిందువుల ఇక నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, భావోద్వేగమై మనం ముంగడి పోలేం కాబట్టి ఖచ్చితంగా ఇది భారత్కు ఒక ఆపర్చునిటీ అవుతుందా రాను అని అంటే అవుతుంది. నేను ఒక చిన్న లైన్ డయాగ్రామ్ చేసిన ఫ్రెండ్స్, టిబెట్ ఖచ్చితంగా భారత్ వైపే చూస్తుంది. ఎందుకనంటే చైనా నమ్మశక్యంగా ఉండదు. ఈ రిఫరెండం కొత్తగా డిస్కషన్ చేయాలా అని చెప్పి దలైలామా, దాన్ని నెక్స్ట్ దలైలామా ఎవరు అని చెప్పి భారత్ ఆల్రెడీ డిస్కషన్స్ మొదలెట్టింది. సో టిబెట్ భారత్ వైపు చూస్తుంది ఖచ్చితంగా. ప్రో హిందూ నేషన్, ఈ కమ్యూనిస్టులు మాకొద్దు, మా
రాజులే మాకు ముద్దు అని చెప్పి మెల్లగా జెన్జీ నేపాల్లో కూడా సనాతనం వైపు మెల్లగా ఇంక్లైన్ స్టార్ట్ అయింది. ఈ ఓలీ ఓలా ఇవంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పక్కకు జరిగినాక నేపాల్ కూడా ఖచ్చితంగా భారత్ వైపు టిల్ట్ అవుతుంది. భారత్లో ఒక భూభాగమైనా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పూల్వాలా చాచా లేడు ఈడ పూల్వాలా చాచా లేడు, నరేంద్రుడు ఉన్నాడు ఈడ. దాని తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ कश्मीर हम भारत से मिलना चाहते हैं वो अलग बात है, वो अलग बात है. हम लेंगे या नहीं लेंगे या इंडिपेंडेंट स्टेट घोषित करके उधर लगाएंगे वो अलग बात है. బట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి నీకు స్టేట్మెంట్స్ వస్తున్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి భారత్ సైడ్ టిల్ట్ అవుతానండి. ఇక బంగ్లాదేశ్ అంటావా, ఇది 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి బంగ్లాదేశ్లో ఉంటుంది ఖచ్చితంగా, ఒకటి భారత్ వైపు సిలిగురి కారిడార్లో మనం గెలికి తీసుకుంటాం, ఇంకొకటి ఈ అరక్కన్ ఆర్మీ కొట్టిపడేస్తుంది. సో ఇది కూడా ఒక 3 ముక్కలు అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎట్లుంటుంది అని అంటే నీకు సపోజ్ ఇది నీ బంగ్లాదేశ్ అయితే ఇప్పుడు బంగ్లాదేశ్నే డివిజన్స్ చెప్తున్నాను నేను. ఒకటి ఢాకా ఇస్లామిక్ రిపబ్లిక్ అవుతుందవచ్చు, ఇంకొకటి నార్త్ బెంగాల్ షైలెట్ దగ్గరికి పోతుందవచ్చు, ఇంకొకటి చిట్టగాంగ్ ఆర్కాన్ ఆర్మీ దగ్గరికి పోతుందవచ్చు. బికాస్ అక్కడ సెంట్ మార్టిన్ ఐలాండ్ నుంచి అమెరికాతో ఆల్రెడీ ఒక మార్టిన్ ఐలాండ్ అది తీసుకున్నది కాబట్టి. ఇంకొకటి మిగిలింది ఏంటంటే ఇది మాత్రం పక్కా అరక్కన్ రిపబ్లిక్ ఆఫ్ అరక్కన్ అనేది మాత్రం ఖచ్చితంగా పక్కా. వెనకటికి ఇవన్నీ ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నారేమో 1937 ఎక్సెట్రా ఇవన్నీ బ్రిటిష్ బర్మా ఇవన్నీ బ్రిటిష్ ఇండియా పార్ట్లే. ఇవన్నిటినీ విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేసింది ఈ బ్రిటిషర్లు. ఇప్పుడు ఇవన్నీ అఖండ భారత్ పార్ట్లే. ఖచ్చితంగా జంబూ ద్వీపే భరత ఖండే ఒకటిగానికి ప్రయత్నం చేద్దాం. మా అయితే ఏమవుతుంది, అఖండ భారత్ ఖచ్చితంగా ఫార్మ్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఏమవుతుంది, తిబ్బెత్ మన దగ్గరకు వస్తుంది, నేపాల్ మన దగ్గరకు వస్తుంది. ఇదైతే పక్కా వస్తుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అయితే పక్కా వస్తుంది. అమిత్ షా గారి మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నా. अग्रेसिव रहो, जान दे देंगे, इसके लिए हम जान ले लेंगे भी अमित शाह जी. अगर पाकिस्तान ऑक्युपाइड कश्मीर आने का नौबत कुछ भी है तो जान भी लेंगे. धर्म हिंसा तदैवच. भारत स्टेबिलिटी ప్రాస్పెరిటీ సెక్యూరిటీ ఎవరి చేతిలో సేఫ్ ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పురు నాకు. ఇలా సౌత్ ఏషియాలో ఎవడు బలమైండు, ఎవడు బలగం పెత్తనం చెలాస్తున్నది? ఈ పవర్ షిఫ్ట్ అనేది ఎక్కడ మొత్తం సెంటర్ పాయింట్ అయి తిరుగుతున్నది, ఫోకల్ పాయింట్ అయి తిరుగుతున్నది? ఢిల్లీ చుట్టూ తిరుగుతలేదా? భారత్ చుట్టూ తిరుగుతలేదా? అరకాన్ ఖచ్చితంగా ఎమర్జ్ అవుతుంది. భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. బంగ్లాదేశ్ బద్దల్ బాషికాలు అవుతాయి, తునకలు అవుతాయి. పాకిస్తాన్ ఆల్రెడీ అయిపోయా. వీళ్ళు గజ్వాహే హింద్ అని చెప్తారు. అరే గజ్వాహే హింద్ అని అంటారు కదా మీరు. ఒక మాట నేను ఆల్రెడీ చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మేమిచ్చిన బిచ్చం భూమిని పట్టుకొని మీరు గజ్వాహే హింద్ ఎత్తానంటారా? ఇప్పుడు మేము అంటున్నాం చలో డంకే పే చోట్ భగవా హే పాకిస్తాన్, ఏం బిక్తర్ పీకురి అని అంటుంది భారత్. భగవా హే ప్రో హిందుత్వ అజెండా కాదు, భగవా హే పాకిస్తాన్. చెప్పురిక మీ జంగిల్ చిన్నగాడు ఇప్పుడు ప్రేతాత్మ తిరుగుతాడా భారత్ చుట్టూ? ఈడ వెనకట్లెక్క లేరు. देश का बंटवारा से पहले मेरा शरीर का बंटवारा होना चाहिए इట్లాంటి డైలాగ్ డెలివరీ భాషలు ఉన్నాయి. बंटवारा होगा ना तो पाकिस्तान का होगा, और वो जो भी बंटवारा होगा वो उसका कारण तो भारत ही रहेगा पक्का, उसमें कोई शंका नहीं. ఇది డంకే పే చోట్ భారత్ మాట్లాడుతుంది. సో ఇలా రిపబ్లికన్ ఆఫ్ అరక్కానికి భారత్ సపోర్ట్ చేయాలన్నా ఖచ్చితంగా చేయాలి. సిత్వే ఇంకా కలాదాన్ కారిడోర్ని మనం సెక్యూర్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా చేసుకోవాలా. యుఎస్ఏ, చైనా, పాకిస్తాన్, టర్కీ ఇన్ఫ్లుయెన్స్ని తొక్కాలా, ఖచ్చితంగా తొక్కుతున్నాం. భారత్ యొక్క రీజనల్ స్పియర్ పెరిగింది. ఇలా రష్యా యుక్రెయిన్ వార్ల భారత్ మీడియేట్ చేయాలని అంటది. ఇజ్రాయెల్తో పంచాయతీ ఉన్నా భారతే మీడియేట్ చేయాలని అంటది. ఎవడికి కావాలన్నా భారతే రావాలా. నచ్చినోడికి నచ్చనోడికి ఎవడు కావాలా? భారతే కావాలా. ఇవాళ ఎక్కడి నుంచి ఏడ గుసబెట్టిండు భారత్ని, ఎవడు గుసబెట్టిండు భారత్ని, ఏ ప్రభుత్వం గుసబెట్టింది భారత్ని? బుల్లెట్ ప్రూఫ్ వేసుకోనికి కూడా పైసలు లేకుండే ఎన్నికటి ప్రభుత్వాల దగ్గర. ఇవాళ 62,000 మిలియన్ క్రోర్స్, బిలియన్ క్రోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రోర్స్, 66 రఫేళ్ళు తీసుకురాండ్రి. డంకేపే చోట వెనకకి తిరిగేదే లేదు. దిస్ ఈజ్ భారత్, నయా భారత్. భారత్ మాతాకి జై.